మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెన్ గోవా ఛానల్. ప్రజెంట్ మనం గోవాలో ఉన్నాం. ఇక్కడ పంజిమ్లో మొన్నటి వరకు ఇఫీ ఫెస్టివల్ అయితే జరిగింది, గ్రాండ్ సక్సెస్ అయింది. అదే ప్లేస్లో ఇంకా గ్రాండ్గా ఇండియాలోనే అతిపెద్ద ఆర్ట్ ఫెస్టివల్ అయితే జరగబోతుంది. ఆ ఆర్ట్ ఫెస్టివల్ యొక్క పేరు చూడండి, సిరేంద్ర పితి ఆర్ట్ ఫెస్టివల్ అనమాట. ఇది 10th ఎడిషన్. ఈ గోవా పంజిమ్లో జరగబోతుంది. 14 నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా ఉండబోతుంది. కానీ 12th నుంచి 21 వరకు 9 days అయితే జరుగుతుంది. ఫస్ట్ మనకి ఓల్డ్ గోవాలో స్టార్ట్ అవుద్ది, ఆ తర్వాత కళా అకాడమీ, దాని తర్వాత పంజిమ్ ఐనాక్స్ దగ్గర స్టార్ట్ అవబోతుంది. మొత్తం తిప్పి చూపిస్తా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక లుక్ వేసుకుందాం. అలా రండి. ఆర్ట్ ఫెస్టివల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట. ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉంటారు, వాళ్ళని అడిగి అన్నీ తెలుసుకోవచ్చు. మొత్తం చూసుకోండి, పైన చూడండి డ్రాగన్, ఆ ఫోటో కూడా చాలా బాగుంది. ఆర్ట్ అంటేనే అంతే. ప్రతి డిసెంబర్లో పంజిమ్ మొత్తం ఒక పెద్ద ఆర్ట్ మ్యూజియంలా మారిపోద్ది. ఇక్కడ ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్సు, థియేటర్, ఫోటోగ్రఫీ, ఫుడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఏది చూసినా క్రియేటివిటీ మోగిపోద్ది. మనం చూసుకోవచ్చు, ప్రతిదీ చూసుకోవచ్చు. కొంచెం క్రియేటివిటీ ఇలాగైనా ఉంటుంది, చాలా అయితే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, చెక్ చేద్దాం. ఒక్కసారి అయితే లుక్ చేద్దాం రండి. అలాగా పెంకిటిల్లు ఏంటి కింద పడిపోయింది అనుకుంటున్నారు కదా, కింద పడలేదు. ఇదంతా క్రియేటివిటీ. ఇక్కడ మంకీ కానీ, ఇక్కడ ట్రీ కానీ, ఇదంతా క్రియేటివిటీ. ఆర్ట్ అంటేనే అంత అనమాట. భలే చేశారండి, భలే చేశారు. మన 14th మొత్తం అన్నీ నీట్గా వెల్ ఎక్స్ప్లెయిన్తో నేను మీకు చెప్తాను అనమాట. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ ఆర్ట్ ఫెస్టివల్లో చాలా జరుగుతాయి. లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, స్టేజ్ షోలు, ఫెస్టివల్ లైటింగ్ మొత్తం చూసినట్టయితే వావ్ అనిపించే క్షణాలే మనకు మిగులుతాయి అనమాట. ఏం చేశారండి, ఓన్లీ రిబ్బన్తోనే చేశారు, కానీ ఎంత కలర్ఫుల్గా చేశారు చూసుకోవచ్చు. ఈ రూమ్స్ అరేంజ్ చేశారు. నాకు తెలిసి ఇక్కడ ఏవో పెడతారు. 100% చెప్తున్నా, ఇఫీ కన్నా 10 times ఉండబోతుంది. ఇక్కడ ఏదో జరగబోతుంది. ఫుల్ ఆర్ట్ అనేది మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నీ అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి ఇంకా తెలియట్లే. 14th ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడు మీరు చూసిన ఈ స్కానర్ ఏదైతే ఉందో, మీరు ఈ ఆర్ట్ ఫెస్టివల్కి లోపల రావడానికి ఎంట్రీ పాస్ అనమాట. దాంట్లో బుక్ చేసుకోవచ్చు ఆ యాప్లోంచి. ఇక్కడ ఏమేమి జరుగుతాయి ఏంటి అన్నీ ఆ యాప్లో ఉంటాయి అన్నమాట. ఫాలో అవ్వండి స్టెప్స్ అయితే మాత్రం. రిజిస్టర్ అవ్వండి, హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, వచ్చేయండి. లోపల గ్రీన్ రూమ్ అనమాట. ఇప్పుడు ఇందాక మీరు చూసింది స్కానర్కి ముందు. ఇక్కడ ఫోటో, అలాగే థియేటర్, గ్రీన్ రూము. అసలు లోపల ఏం జరుగుతుంది అనేది బయటకు కనిపించేది కాదు. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం 14న. వెయిట్ చేయండి, 1 day to go. చెక్కలతో చెక్కారండి, భలే ఉన్నాయి. ఏదైనా ఆర్ట్కి ఎవరు తీసుకోరు. జోయా స్పెషల్ బ్యాచ్ జిన్ అయితే అమ్మబోతున్నారని తెలుస్తుంది. ఇది ఇంకా రెడీ అవ్వలే. చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్సే. ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా సరే వీళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
జిహెచ్ఎంసి బిల్డింగ్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను అనమాట. ఇది థియేటర్, ఇందాక మనం పెద్దది చూసారా, ఇది థియేటర్. ఆ తర్వాత ఇక్కడ మనం జిహెచ్ఎంసి బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ ఇందా చూసాం కదా, అక్కడ డైనోసార్ లాగా ఎంట్రీ, అదనమాట. ఇలా వెళ్ళి లోపలికి జిహెచ్ఎంసి బిల్డింగ్లోంచి మొత్తం అనేది వీక్షించవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఫెస్టివల్ షాపింగ్ కానీ, గ్యాలరీ కానీ, ల్యాబు, టాక్స్ కార్నరు, ఇక్కడ డ్రింక్స్, ఇది ఇక ఫుడ్ ల్యాబ్, కౌంటరు, మొత్తం అన్నీ. ఈ మ్యాప్ మీరు చూసుకుంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది ఈజీగా అర్థమైపోద్ది ఈ ఫెస్టివల్లో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే క్యాషినో ఒడ్డున మాండోవీడివర్ వాకింగ్ స్ట్రీట్లో మనకి షాపింగ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. వస్తువుల దగ్గర నుంచి డబ్బాలు, బట్టలు, గిన్నెలు అన్నీ ఇక్కడ లభిస్తాయి అన్నమాట. మీరు కనుక వస్తే షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అన్నీ టీ కప్పులు, ఇంట్లో కావాల్సిన సామాన్లు, ఒంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కంపల్సరీ ఆర్ట్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు ఇది కూడా మిస్ అవ్వద్దు. కంపల్సరీగా వచ్చి మీకు నచ్చింది కొనుక్కోండి. అసలే చలికాలం, మనకి జర్కిన్లు కూడా ఉన్నాయి, పచ్చళ్ళు, ఉసిరికాయలు, హ్యాండ్ బ్యాగ్లు, అమ్మాయిలకి అయితే హ్యాండ్ బ్యాగ్లు, వచ్చిన వాళ్ళు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ, మనం చూసుకోవచ్చు. చూశారు కదా ఆర్ట్ ఫెస్టివల్ అంతా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా బాకీ ఉందన్నమాట. అది మళ్ళీ చూద్దాము. మన తెలుగు 7 గోవా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవాకు సంబంధించిన, గోవాలో ఏం జరిగినా దాంట్లో చూడొచ్చు. ప్రతి ప్రదేశాలు, ప్రతి బీచ్,
అసలు ఏమేమి జరుగుతుంది ప్రతిదీ తెలుసుకోవచ్చండి. అంతవరకు స్టేట్ యూనిట్ తెలిసి ఉండడం గోవా ఛానల్ కెమెరా ప్రవీణ్‌తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.